కొద్ది నెలల క్రితం బాపట్ల జిల్లా లంకివేన్ దెబ్బలో మన నిరుపేద యానాదులు పీతల మాఫియాకి బలైపోయి దీర్ఘకాలికంగా సంవత్సరముల తరబడి జీతాలు కూలీలు లేకుండా ఓన్లీ మద్యానికి ఆ యజమానులు బానిసలు చేసుకొని రోజుకు ఒక క్వార్టర్ ఇచ్చి వీరి చేత నిత్తిబెట్టి చాకరీ చేయించుకునే విషయాలు కూడా అలాంటి ఘోరాతి ఘోరాలు అమానుష ఘటన కూడా మన పిఎన్ యానాది మహానాడు దృష్టికి రావడంతో మనం మా కమిటీ సభ్యులు గౌరవ జిల్లా కలెక్టర్ గారిని, బాపట్ల జిల్లా కలెక్టర్ గారిని, బాపట్ల జిల్లా ఎస్పీ గారిని, రేపల్లె డివిజన్ ఆర్డీఓ గారిని కలిసి అర్జీలు ఇవ్వడంతో సంబంధిత అధికారులు తక్షణం స్పందించి లంకివేన్ దెబ్బలో ఉన్న 1500 మందిని విడిపించి వారి సొంత గ్రామాలకి పంపించడం జరిగింది. ఈ పీతల మాఫియాలో వలలో చిక్కుకున్న నిరుపేద యానాదులను కూడా మన పిఎన్ యానాది మహానాడు ఇచ్చిన అర్జీల మూలకంగానే అధికారులు స్పందించారు. అంతకుముందు అధికారులకి ఎంతో మంది అర్జీలు ఇచ్చినా కూడా స్థానికంగా ఉండేవాళ్ళు యానాదుల్ని భయభ్రాంతులకు గురి చేసి వారి చేత మాయ మాటలు చెప్పించడంతో అధికారులకి బలం లేకుండా పోవడంతో వాళ్ళని విడిపించలేకపోయారు. పిఎన్ యానాది మహానాడు నిజాయితీగా పోరాటం చేస్తూ అధికారులకి క్షుణ్ణంగా తెలియజేయడంతో అధికారులు తక్షణం స్పందించి ఎవరైతే పీతల మాఫియా వలలో చిక్కుకున్నారో అలాంటి వారిని అందరినీ విడిపించి వారి సొంత గ్రామాలకి పంపించడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఎన్ యానాది మహానాడు ఒక బలంగా తయారయ్యి ఒక నిజాయితీగా పనిచేస్తూ ఉండేది. మన వీడియోలు సోషల్ మీడియాలో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు బాధితులు సమస్యలు పిఎన్ యానాది మహానాడు దృష్టికి తీసుకురావడం, అదేవిధంగా మనకంటూ ఒక నాయకులు ఉన్నారు. గిరిజన నిరుపేద యానాదులకి మనం ఎవరికైనా చెప్పుకొని మనం బయటపడవచ్చు మనం అనే ఒక నిరుపేద యానాదుల్లో కూడా మా పిఎన్ యానాది మహానాడు ధైర్యం కల్పించడం జరిగింది. అదే ధైర్యంతో వీరు కూడా మన పిఎన్ యానాది మహానాడు దృష్టికి తీసుకురావడం జరిగింది. వీళ్ళని అక్కడ షేక్ షైదా దుర్మార్గుడి నుంచి మనం ఇడిపించుకోరావడం జరిగింది. వీళ్ళని హాస్పిటల్లో చికిత్స చేయించి తర్వాత సంబంధిత అధికారులకు దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా పిఎన్ యానాది మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తున్న సేవా కార్యక్రమాలు నిరుపేద యానాదులు సోషల్ మీడియాలో చూసి అదేవిధంగా వాళ్ళల్లో బానిసలుగా ఉంటున్న వారు కూడా ఈ భయానికి గురవుతున్నారు కూడా మన వీడియోలు చూసి ధైర్యం చైతన్యం కలిగి వాళ్ళు సంబంధిత అధికారులు దృష్టికి తీసుకువెళ్ళడం లేదంటే పిఎన్ యానాది మహానాడు దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ఆ సమస్యల నుంచి ఆ కష్టాల నుంచి కూడా బయటపడడం ధైర్యంగా జరుగుతుంది. ఆ క్రమంలోనే కృష్ణా జిల్లా నాగాయలంక గ్రామంలో ఏల్చేటి దెబ్బలో కూడా పీతల మాఫియా వలలో చిక్కుకున్న నిరుపేద యానాదులు కూడా చైతన్యం కలగడానికి కూడా వారు బయటపడడానికి కూడా పిఎన్ యానాది మహానాడు కారణం. ఎందుకంటే మేము బాపట్ల జిల్లాలో గొర్రెల దగ్గర నుంచి బాతుల దగ్గర నుంచి అదేవిధంగా పీతల మాఫియాల దగ్గర నుంచి కూడా అలాంటి మూర్ఖులు రాక్షసుల నుంచి కూడా మన నిరుపేద యానాదుల్ని మనం విడిపించడం జరిగింది. అది విడిపించి చూసిన తర్వాత ప్రతి ఒక్కరిలో ధైర్యం చైతన్యం కలిగింది. ఈ రోజు ఒక నిరుపేద యానాదులు ధైర్యంగా చైతన్యంగా ముందరికి వచ్చి ఒక అధికారుల దృష్టికి కానీ ఒక కుల నాయకుల దృష్టికి కూడా తీసుకువెళ్ళడానికి కారణం
పిఎన్ జ్ఞానాది మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తున్న నిత్య పోరాటమే. దయచేసి చెప్తున్నాను, మన నిరుపేద యానాదులకి మీకు ఎక్కడైనా సమస్యలు వచ్చినా ఎక్కడైనా ధైర్యంగా ఉండండి, ధైర్యంగా పోరాడండి. మీ స్థానిక సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళండి. లేనిచో పిఎన్ జ్ఞానాది మహానాడుకి ఒక ఫోన్ కాల్ ద్వారా ఫోన్ చేయండి. మీ సమస్యలు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి మా పిఎన్ యానాది మహానాడు కమిటీ పరిష్కరిస్తుంది. మీ సమస్యల నుంచి బయటపడడం, మీ ప్రాణాలు కూడా కాపాడడం, ఏదైనా అనారోగ్య కారణాలతో ఉన్నా కూడా ఎవరైనా పిల్లలు పెద్దలు వృద్ధులు కూడా అనారోగ్య కారణాలతో ఉన్నా కూడా పిఎన్ జ్ఞానాది మహానాడు కమిటీ దృష్టికి తీసుకొస్తే వారిని స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్సలు చేయించడం, మొండి వ్యాధులకు కూడా పక్క రాష్ట్రాలకు కూడా తీసుకువెళ్ళి చికిత్సలు చేయించడం జరుగుతుంది. వారి ప్రాణాలు కూడా కాపాడడం జరుగుతుంది.